హైదరాబాద్లోని బీజేపీ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. చెప్పరు కానీ ఈరోజు జరుగుతున్న విషయం, గతంలో ఉన్నటువంటి సిఎండి రూల్స్కి వ్యతిరేకంగా 5 సంవత్సరాల వరకు చేయాలంటే 4 సంవత్సరాలు అడిషనల్గా చేయించారు. అప్పుడు కూడా మేము మా డైరెక్టర్స్ అబ్జెక్షన్ చేస్తే బుల్డోజ్ చేసి ఆయనను కొనసాగించారు. ఈరోజు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇన్ఛార్జి సిఎండీలతోటే కాలం గడుపుతా ఉన్నారు. ఫుల్ టైం పర్మనెంట్ సిఎండీ ఇంతవరకు అపాయింట్మెంట్ చేయడం లేదు. ఇదేదైనా మా బోర్డు మీటింగ్లో మేము రేజ్ చేస్తే అది మేము డిసెంట్ నోట్ ఇవ్వడమే తప్ప మేము చేసేది ఉండదు. ఎందుకంటే ఇది పూర్తిగా గత అనేక సంవత్సరాలుగా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెత్తనమే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారమే చెలామణిలోకి జరిగేది. ఇప్పుడు ఏదైతే నైని కోల్ బ్లాక్ ఉందో అక్కడ 17 కంపెనీస్ విజిట్ చేశాయనేటువంటి విషయం తెలుస్తుంది. నేను మాకు ఆఫీసర్స్ కమిటీ కూడా ఈరోజు పంపించాను, మీకు పంపించాను డీటెయిల్స్. నేను 17 కంపెనీస్ సైట్ విజిట్ చేశాయి. ఇంకా దానికి జనవరి 29th వరకు టైం ఉంది. ఇంకా టైం అయిపోలేదు. ఒరిజినల్గా ఈ టెండర్ ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియ చేయడం కోసం జనవరి 29th వరకు టైం ఉంది. ఈరోజు గతంలో కూడా ఈ నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ జరిగింది. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి. కానీ ఆ రోజు ప్రక్రియ మధ్యలోనే ఈరోజు ఎట్లయితే ఆపారో ఆ రోజు కూడా ఆపడం జరిగింది. L1కి ఇవ్వడానికి ఆ రోజు కూడా కేసీఆర్ సిద్ధంగా లేకుండే మధ్యలోనే టెండర్లు రద్దు చేశారు. 2015లో కేంద్ర ప్రభుత్వము ఈ నైని కోల్ బ్లాకు క్యాప్టివ్ మైన్స్ కింద, క్యాప్టివ్ మైన్స్ అంటే ఏదైనా ఒక కంపెనీకి ఉత్పత్తి అంతా కూడా పలానా కంపెనీకి ఇవ్వాలని, క్యాప్టివ్ మైన్స్ కింద కేంద్ర ప్రభుత్వం 2015లో ఇది సింగరేణికి అలాట్ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి అలాట్ చేస్తే ఏపీ జెన్కోకు విద్యుత్ కోసం న్యాచురల్గా అది సింగరేణికి ఇచ్చి సింగరేణి ద్వారా మైనింగ్ చేయించాలి. కానీ ఆ రోజు సింగరేణికి ఇవ్వకుండా సింగరేణితో బలవంతంగా ఒక లెటర్ రాయించారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. మేము ఈ నైని కోల్ బ్లాక్ మేము మైనింగ్ చేయలేము అనేటువంటి ఉత్తరం రాయించి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం కోసం టెండర్ ప్రక్రియ మొదలుపెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మధ్యలోనే దాన్ని రద్దు చేయడం జరిగింది. టెండర్లను ఆఫర్ చేసిన తర్వాత దాన్ని రద్దు చేశారు టెండర్ ప్రక్రియ. ఈరోజు అయితే కాంగ్రెస్ పార్టీ రద్దు చేసిందో, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా రద్దు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము టెండర్ల ప్రక్రియలో ఒక కొత్త సిస్టమ్, అంటే గతంలో ఇటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా సైట్ విజిట్ అనేటువంటిది జనరల్గా పెడతారు. ఎందుకంటే ఎక్కడ కోల్ మైన్ ఉంది, అక్కడ ఫారెస్ట్ ఎంత ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఉందా లేదా, చాలా కంపెనీలు ఏమీ చూడకుండా టెండర్ ప్రక్రియలో టెండర్ తీసుకున్న తర్వాత మాకు ఫీజిబిలిటీ కావడం లేదు, రోడ్డు లేదు, పవర్ లేదు, రైల్వే కనెక్టివిటీ లేదని అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. దానికోసమే అనేక కంపెనీలు సొంతంగా నిర్ణయాలు తీసుకొని సైట్ విజిట్ అనేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. కానీ సైట్ విజిట్ చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి.
మేము వెళ్ళి సైడ్ చూసాము, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు.